ఇప్పుడే షోరూమ్ నుంచి వచ్చినట్టుగా RX-100ని అయితే వీళ్ళు మోడిఫికేషన్ చేసి అయితే పెట్టారు. ఇది చూడండి, ఎక్కడి నుంచి చూసినా కానీ కొత్త బండిలాగానే అనిపిస్తుంది. ఒకప్పుడు యూత్కి అయితే ఆకట్టుకున్న బైక్ అండి ఇది RX-100 అంటే. ఇప్పుడైతే మనకు దొరకట్లేదు. షోరూమ్ అయితే క్లోజ్ అయిపోయింది. అంటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అయితే బంద్ అయిపోయింది, కానీ స్పేర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వెనకాల కనిపిస్తుంది కదా బైక్ జూన్ అండి, మన సమీర్ అనమాట. RX-100 బైకులు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఇప్పుడు మనం కొడంగల్లో ఉన్నాము. అయితే ఆ RX-100కి ఎలా మోడిఫికేషన్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు, ఎన్ని రోజులు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే మాత్రం వీడియో లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సమీర్ భాయ్ RX-100 అయితే మోడిఫికేషన్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఈ మోడల్ వచ్చేసి మనకు 92 మోడల్ అండి. ఇది కంప్లీట్గా ఒరిజినల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, కంప్లీట్ ఒరిజినల్ బైక్ అనమాట. ఇది ఇక్కడ మీకు చూపిస్తాను, మేడ్ ఇన్ జపాన్ అని రాసింది అనమాట. ముందుగా దీనికి ఇంజన్ అయితే కంప్లీట్గా వర్క్ చేశారనమాట. బోర్, పిస్టన్, బిగిన్, క్లచ్ ప్లేట్స్, మనకు బేరింగ్స్ అన్నీ కంప్లీట్గా కొత్త చేసి దీనికి ఫిట్ చేసి రెడీ చేసి పెడతారు. ఆ తర్వాత 4 లీటర్స్ పెట్రోల్ వేసి దాన్ని కూలింగ్ చేసి రెడీ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ క్రోమ్ అనేది ఉంది కదా, ఈ మొత్తము దీన్ని నిక్కల్ కానీ పంపిస్తారు. ఆ తర్వాత ఈ వీల్స్, స్పోక్స్ నుంచి రిమ్స్ మొత్తం క్రోమ్కి అంటే నిక్కల్ వర్క్ చేసిన తర్వాత దానికి మొత్తం అసెంబుల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బాడీకి బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత దీనికి ఇంజన్కి అనేది సిల్వర్ కోటింగ్ జరుగుతుంది అనమాట. ఆ తర్వాత దానికి కేబుల్స్ అనేవి, వైరింగ్స్ అన్నీ కొత్త చేసేస్తారు. ఆ తర్వాత దీనికి ఇండికేటర్స్ మరియు హెడ్లైట్ అసెంబుల్ మొత్తం వైరింగ్ అనేది కొత్త చేస్తారనమాట. ట్యాంక్ పెయింట్కి మనకు కనీసం అంటే కూడా 1 వారం పడుతుంది. ఎందుకంటే మొత్తం లప్పం వేసిన తర్వాత దానికి మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాత ఫస్ట్ కోడ్ ఉంటుంది, సెకండ్ కోడ్ ఉంటుంది, ఆ తర్వాత ప్రైమర్ కోడ్ అనేది కూడా ఉంటుంది అనమాట. దీనికి ఈ బైక్ ఫిట్ చేసే ముందు ఈ సబ్స్క్రిప్షన్ బుషులు ఉంటాయన్నమాట. ఈ సబ్స్క్రిప్షన్ బుషులు కూడా కొత్త వేసిన తర్వాత దానికి షాక్ అబ్జర్వర్లు అనేవి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్యాబ్రల్ కంపెనీ షాక్ అబ్జర్వర్, ఒరిజినల్ షాక్ అబ్జర్వర్సే వేస్తారు వీళ్ళు. వెనకాల టైల్ లైట్స్, మన ఇండికేటర్స్ కూడా మనకు మిండా కంపెనీ ఒరిజినల్ వేస్తారు. యమహా RX-100కి ఈ క్యారెల్ ఉంది కదా, ఈ క్యారెల్ వల్లే మనకు అందం అనేది పెరుగుతుంది. దాని తర్వాత చాలామంది ఈ బ్లీడింగ్ అయితే వేయరు. కాకపోతే దీనికి ఢిల్లీ నుంచి, బాంబే నుంచి స్పేర్ తెప్పించుకొని దీనికి మొత్తం అసెంబుల్ చేసిస్తారనమాట. RX-100 అనేది 2 స్ట్రోక్ వెహికల్ కాబట్టి మనకు 2TI అయితే వస్తుంది. 2TI బాక్స్ కూడా కొత్త చేశారు. దీనికి 2TI పంప్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. పంపు కూడా కొత్త చేశారు. ఎందుకంటే మనకు ఆయిల్ పంపింగ్ మంచిగా అయితే మనకు ఇంజన్ లైఫ్ బాగుంటుంది, బైక్ మైలేజ్ కూడా బాగుంటుంది. లాక్ సెట్ మరియు ఇగ్నిషన్ లాక్ కూడా కొత్త చేశారు. దీనికి లాక్ అయితే మనకు చాలా వెహికల్స్కి, ఇప్పుడు వచ్చే వెహికల్స్ అయితే సెంటర్లో ఉంటుంది. కాకపోతే RX-100కి పక్కన ఉంటుంది అనమాట. మనకి దీనికి ఇట్లా హ్యాండిల్ లాక్ కూడా మనం వేసుకోవచ్చు. దీనికి ఇలా వేసుకుంటే మనకు హ్యాండిల్ లాక్ అయిపోతుంది అనమాట. ఈ లాక్ సెట్ కూడా వీళ్ళు కొత్త చేశారు. ఎక్సిలేటర్, థ్రోటల్ మరియు యోక్, లివర్ కవర్స్ మొత్తం సెట్ అనేది కొత్త వస్తుంది. మీటర్ ప్యానల్ ఒరిజినల్ వస్తుంది అనమాట. యమహా RX-100ది. ఈ మనకు స్విచ్ గడ్డలు కూడా కొత్త వస్తాయి అన్నమాట. అప్పర్ డిపేర్ ఈ మొత్తం కంప్లీట్గా కొత్త చేసిన తర్వాత గిర్ పవర్స్ కూడా కొత్త చేసి హ్యాండిల్ కూడా వీళ్ళు కొత్త చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు క్వాలిటీ పరంగా అయితే ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదన్నమాట. క్వాలిటీని ఎక్కువ మెయింటైన్ చేస్తారు. కస్టమర్ డిమాండ్ మీద వీళ్ళు ఇంకో పని కూడా చేస్తారు. ఇది RX-100 అయితే మనకు డ్రమ్ బ్రేక్ వస్తుంది. కాల్పై దగ్గర, వీల్ దగ్గర డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ
రిమ్ని వీళ్ళు డిస్క్ బ్రేక్ కూడా తయారు చేసి పెట్టుకుంటారు. ఒకవేళ కస్టమర్ కనుక డిమాండ్ చేస్తే వాళ్ళు ఈ డిస్క్ బ్రేక్ గుని కూడా దాన్ని సెట్ చేసి ఇస్తారు. ఈ RX100 బైక్ అయితే వీళ్ళ దగ్గర మోడిఫికేషన్కి అయితే వచ్చింది. కస్టమర్ అనేది ఇంకా దాని గురించి చెప్పలేదు, అందుకోసం దీనికైతే సైడ్లో పెట్టారనమాట. ఇది కూడా మీకు మోడిఫై చేసి చూపిస్తారు వీళ్ళు. 600 మోడిఫై చేయడానికి సమీర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన నోటితో తెలుసుకుందాం. సమీర్ గారు, ఇది బైక్ తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 25 to 30 days పడుతుంది. అప్పటి వరకు తయారైపోతుంది. మీకు ఎలాంటి వెహికల్ అయినా తెచ్చిచ్చినా కానీ మీరు మొత్తం మోడిఫై చేసి ఇచ్చేస్తారు. ఈ వెహికల్ అనేది మీకు ఎక్కడ దొరికింది? ఇది పరిగి కస్టమర్ అంటే మా ఏరియా అనమాట. పాతది తెచ్చిండు ఆయన. మనం టోటల్లీ రీస్టోర్ చేసి ఇచ్చాం. ఓకే ఓకే. ఎంత ఖర్చు అయిందండి మొత్తం ఇది? దీనికి 65-70,000 ఖర్చు అయింది. బండి ఎంత పడింది? బండి ఒక 42లో తీసుకున్నది పాతది. ఓకే. టోటల్ ఖర్చు టోటల్ 1,10,000 అయింది. మొత్తం అయిపోయింది. కస్టమర్ అయితే హ్యాపీ కదా? హ్యాపీ. ఓకే. ఫుల్ హ్యాపీ. ఓకే ఓకే. చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం మోడిఫికేషన్ చేసిస్తారు సమీర్ బాయ్ నంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు. సమీర్ బాయ్ షాప్ అయితే ఇక్కడ ఉంది, కొడంగల్లో అనమాట. ఇది ఇక్కడ మీకు చూపిస్తాను. 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. KTM అనమాట. ఇది కూడా ఫుల్ రీస్టోర్, ఫుల్ పెయింట్ వర్క్ కోసం వచ్చింది. సమీర్ బాయ్ ఏంటంటే చాలామంది ఇక్కడ తెలుసు కాబట్టి వాళ్ళు మోడిఫికేషన్ అనేది ఈజీగా ఇచ్చి వెళ్ళిపోతారనమాట. అంటే చెప్పడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు చాలా నమ్మకం, అందుకోసమే వెహికల్స్ అనేవి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్లకు ఎలా కావాలంటే అలా చేసిస్తారనమాట సమీర్ బాయ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాంబాయి నుంచి ఢిల్లీ నుంచి స్పేర్స్ అనేది వీళ్ళు తెప్పించుకుంటారనమాట. ఇక్కడ కనిపిస్తుంది యమహా కంపెనీ అనమాట. జెన్యూన్ పార్ట్స్, యమహా కంపెనీ జెన్యూన్ పార్ట్సే వీళ్ళు వాడతారు. వేరే పార్ట్స్ అయితే వీళ్ళు వారు. ఏదైతే కంపెనీ వెహికల్ ఉంటుందో, బైక్ ఉంటుందో అవే కంపెనీ పార్ట్స్ వేస్తారు. వీళ్ళు ఏంటంటే మనకు క్వాలిటీ పరంగా వీళ్ళు కాంప్రమైజ్ అయితే గారనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, యమహా RX100 92 మోడల్ని వీళ్ళు చాలా చక్కగా మోడిఫికేషన్ చేశారు. మీకు కనుక ఎవరైనా మోడిఫికేషన్ చేయించుకోవాలనుకుంటే మోడిఫికేషన్ కోసం మీరు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో నేను నంబర్ అయితే పెడతాను, అక్కడ నుంచి కాంటాక్ట్ చేసుకొని మీ వెహికల్స్ మీరు పంపించి మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి, నేను ఎక్కువ సంతోషిస్తాను. అలాగే వీడియోని లైక్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎందుకంటే RX100 మోడిఫికేషన్ అనేది చాలామంది చేయట్లేదు, కాకపోతే మా దగ్గర అవుతుంది. మీరు వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ఫుల్గా అవుతుంది. వచ్చే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.